ఉన్నారు. మరి ఏ విధంగా ఉంది, ప్రేక్షకులకు నచ్చిందా అనే విషయం చూద్దాం. జాక్ సినిమాను మేము చూసాం, యావరేజ్గా ఉంది. సిద్ధు జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను కాపాడిందని చెప్పాలి. బొమ్మరిల్లు జోన్లోనే ఈ సినిమా కథ ఉండడం ఓ పాజిటివ్ అంశం. సినిమాకు సిద్ధు తర్వాత కామెడీ సీన్లు, బీజిఎం పాజిటివ్ అంశాలు. విఎఫ్ఎక్స్ వర్క్ బాగా లేకపోవడం వల్లనే కలెక్షన్స్ దీనికి రావు అని అయితే కొంతమంది అయితే కామెంట్స్ చేస్తూ వచ్చారు. జాక్ సినిమా సగం ఉడకని వంట లాంటిది. రా అంటే రాయల్గా చూపించాలి, ఇంత రోతగా చూపించకూడదు. ప్రతిసారి వన్ లైనర్తో సినిమా వర్కౌట్ అవ్వదని ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో. ఇంత చెప్పిన సినిమా థియేటర్లో చూస్తే మాత్రం సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్కి అవాక్ అవ్వచ్చు అని అయితే ఈ సినిమా చూసినటువంటి ప్రేక్షకులు అయితే వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చాలా